టంగుటూరి ప్రకాశం పంతులు ఈయన ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. దీంతో పాటు చాలా స్వతంత్ర సమరయోధులుగా చాలా ఫైట్ చేసినటువంటి నేపథ్యం. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా అఫీషియల్గా ఆయన జయంతి వేడుకలు సైతం నిర్వహిస్తున్నారు. మాట్లాడదాం. ముఖ్యంగా ఏదైతే టంగుటూరి ప్రకాశం పంతులు వాళ్ళ మున్మన్మడు ఉన్నాడు, దాంతోపాటు ఒక డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి లెక్చరర్గా వ్యవహరిస్తున్న అతను మొత్తం ఒక బుక్ని సైతం ఈరోజు ఆవిష్కరణ చేశారు మంత్రి గారు. మాట్లాడడం దీనికి సంబంధించినటువంటి అంశాలపైన. ఎందుకంటే స్వతంత్ర సమరయోధుడు అంటే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. దేశం కోసం ఎంతో ఫైట్ చేశారు. ముఖ్యంగా టంగుటూరి ప్రకాశం పంతులు పేరు వింటే ఎవరైనా సరే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు సైతం చాలా ఆనందం సైతం వ్యక్తం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. మునిమన్మడు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అంటే స్వతంత్ర సమరయోధులు అంటేనే ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి. దీంతో పాటు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా చేశారు. ఎట్లా అసలు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ తాతగారు ఇంత మొత్తం ఫైట్ చేసి దేశాన్ని మొత్తం ఇటువైపు చూసే విధంగా చేశారు. ప్రకాశం పంతులు గారు అంటే తెలియదు ఏం కాదు. ప్రకాశం పంతులు గారు దేశ నాయకుల్లో ముఖ్యులు. వారు దేశ స్వాతంత్ర్యం కోసం వారి సర్వస్వాన్ని కూడా త్యజించి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. అలానే వారి కుటుంబీకులుగా వారి కుటుంబంలో మేము జన్మించినందుకు చాలా గర్వపడుతుంటాము. మా కుటుంబ సభ్యులందరము వారి వారసులుగా ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటాము. అలానే రాష్ట్ర ప్రభుత్వము ప్రకాశం పంతులు గారి జయంతిని రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసినందుకు ప్రభుత్వానికి మా కుటుంబ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరు అంటే అప్పుడు పోరాటం చేసే సమయంలో కావచ్చు, ఈ ముఖ్యమంత్రి అయిన సమయంలో మీరు అసలు అప్పుడు ఎట్లా చూసారా, మీకు తెలుసా? లేదండి. ప్రకాశం పంతులు గారు 1957లో కాలం చేశారు. మా నాయనమ్మ గారు ప్రకాశం పంతులు గారితో ఎక్కువ సాన్నిహిత్యంగా ఉండేవారు. మా నాయనమ్మ గారి దగ్గరే ప్రకాశం పంతులు గారు ఉండేవారు. వారు చెప్తుండేవారు ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్రలో జరిగిన ముఖ్య ఘట్టాలన్నీ కూడా మాకు చిన్నప్పుడు నాయనమ్మ గారి ద్వారా తెలియపరుస్తుండేవి. వారి గురించి కథలుగా వినటం మాకు చాలా ఆనందంగా ఆమెని అడిగే మరీ చెప్పించుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారు చాలా మంది, ఒక రాజకీయ నాయకులు కావచ్చు, పిల్లలు కావచ్చు. ప్రకాశం పంతులు గారు అంటే అంత ఆదర్శమైనటువంటి వ్యక్తి. అంటే వాళ్ళ ఆశయాలు ఏ విధంగా మీకు ఎట్లా, వాళ్ళ సాధన కోసం ఏం చేస్తారు అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా చూస్తూ ఉంటే మీరు జీవితంలో ఆయన ఆశయాల్ని తీసుకొని ముందుకెళ్లే విధంగా ఎట్లా కృషి చేస్తున్నారు? ప్రకాశం పంతులు గారు నిస్వార్థ ప్రజాసేవకులని మీ అందరికీ తెలుసు. మేము కూడా వారి బాటల్లో పయనిస్తూ ఉన్నాము. ప్రకాశం పంతులు గారి ప్రజలకు ఎలా సేవ చేశారో వారి కుటుంబీకులుగా మేము కూడా సేవ చేయాలని మా అభిలాష. మేము ఆ విధంగానే అడుగులు వేస్తూ ఉన్నాం. ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి మీద ఒక బుక్ కూడా రాశారు. ఒకసారి మాట్లాడదాం పెద్ద ఆయనతోటి. సార్ చెప్పండి, మొత్తం ఇంత పెద్ద బుక్ రాసి ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? నా పేరు పింగళి పాండురంగారావు. నేను ఏబిఎం డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా చేసి 30 సంవత్సరాలుగా రిటైర్ అయినాను. నాకు ప్రకాశం పంతులు గారి ఫ్యామిలీ తోటి పరిచయం ఉండటం వల్ల ఆయన గురించిన ఒక గ్రంథాన్ని నేను రాయాలని తలంచాను. కానీ ఆయన జీవితకాలంలో 300-400 పేజీలు ఎన్నో గ్రంథాలు వచ్చినాయి ఆయన గురించి. కానీ అవన్నీ ఇప్పుడు సాధ్యపడుతూ చదవటానికి ఎవరికి. అందువల్ల 80 పేజీలు చిన్న పుస్తకం పట్టు అన్నీ సంక్షిప్తంగా ఉన్నా కూడా ఆయన జీవిత విశేషాలు బాగా నేను దాంట్లో పొందుపరిచాను. ఈ పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయన జయంతి వేడుకల్లో ఇది ఇక్కడ ఆవిష్కరింపజేయాలని భావించాను. అది మన మిత్రుడు నరేంద్ర వల్ల కూడా ఇది సాధ్యపడిందని భావిస్తున్నాను. మా మేనల్డ్ ఆయన. నేను ముఖ్యంగా జిల్లా కలెక్టర్ అమ్మగారికి కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అంటే సాహిత్యం ఎట్లా ఉండ మీ సన్నిహిత్యం ఒక ప్రకాశం పంతులు గారికి మీకు? ఇప్పుడు ఆయన జీవితంలో విశేషాలు చాలా వేలకు వేలు ఉన్నాయి. ఒకటి, ఆయన కాలం అంతా కూడా స్వాతంత్ర్యోద్యమ కాలం అయింది. అంటే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే సమయం. అందువల్ల ఆయన యొక్క దేశభక్తి కానీ మిగతా నిస్వార్థ జీవితం అంతా కూడా గగనతలంలోకి ఎక్కేంతగా ఆయన జీవించాడు. అందులో మొట్టమొదటి చెప్తున్నాను ఏంటంటే, ఆయన ఒంగోలు ఈ ప్రాంతంలో ఎక్కువ గడపలేదు. రాజమహేంద్రవరంలోనే ఆయనకు జీవితం పైకి వచ్చేసింది. అక్కడి నుంచి లండన్ పంపించారు. అక్కడ వాళ్ళు బ్యారిస్టర్ చదివాడు, బారెట్లా. ఆ బారిస్టర్ చదివిన తర్వాత మద్రాసుకు వచ్చేసాడు. మద్రాసుకు వచ్చి హైకోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా ఆయన న్యాయవాద వృత్తి చేశాడు. చేసి ఆ రోజుల్లోనే 1000 కోట్లు సంపాదించాడు. 1000 కోట్లు అని ఊరికే చెప్పడం కాదు, ఆయన సంపాదించాడు. సంపాదించినంత కూడా సిటీస్లో వాటిలో కావాల్సిన ఆస్తులు కొన్నాడు, చేశాడు. మహాధనవంతుడైనాడు.
కానీ ఆ సమయంలో ఒక ఘటన చెప్తాను. ఏంటంటే హైకోర్టులో ఆయన ఒక కేసు వాదిస్తున్నాడు. అప్పటి కాలంలో బ్రిటిష్ వారి కాలం కాబట్టి ఇది హైకోర్టు జడ్జిలంతా ఇంగ్లీష్ వాళ్ళే ఉండేవాడు. ఆ కోర్టులో ఉండే జడ్జి ఇంగ్లీష్ వాడు. ఈయన కోర్టు వాదిస్తుంటే న్యాయవాదిగా ఆయన నిద్రపోయినాడు. ఈయన చెప్పేది వినకుండా ఆయన నిద్రపోయినాడు. ఏది సీట్లది చూశాడు ఈయన. ప్రకాశం పంతులు చూశాడు వాడు నిద్రపోతున్నట్టు. వీడికి బుద్ధి చెప్పాలనుకొని ఆయన కంటిన్యూ చేశాడు తన వాదన. వాడు వినకపోయినా కంటిన్యూ చేశాడు. కంటిన్యూ చేసి చివరకు ముగించిన తర్వాత వాడికి మెడుకు వచ్చి ప్రకాశం మళ్ళీ ఒకసారి చెప్పండి అని అడిగాడు. నాకు క్లయింట్ ఇచ్చేది ఒకసారి ఫీజు 2 సార్లు ఇవ్వడు అని గుడ్డలు ఇట్లా లాక్కొని ఇంటికి వెళ్ళిపోయినాడు. ఆ బ్రిటిష్ వాళ్ళలో ఉండే గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే ఎంత హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నా కూడా వాడు దానికి సబ్మిట్ అవుతారు. అంటే క్షమాపణ చెప్తేనే ఆయనకు వస్తాడు లేకపోతే రాడని ఆయన సంగతి వాళ్ళకి తెలుసు. అందువల్ల హైకోర్టు జడ్జి ఆయన ఇంటికి పోయినాడు. చివరు పోయి నావేదో పొరపాటు జరిగిపోయిందిలే వచ్చి నువ్వు వాదించలేక నాకు జడ్జిమెంట్ ఏమి ఇస్తాడు అని బతికినాడు. అయితే ఆయన కూడా అటు ఉంటాడే కాబట్టి ప్రకాశం గారు పోయి వాయించడం అయిపోయి అదొక ఘట్టం. రెండోది ఆ కాలంలో ఆయన యొక్క త్యాగబుద్ధికి గొప్పతనానికి మన ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి తెలంగాణలో నాయకులంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎక్కువ, కమ్యూనిస్ట్ ప్రభుత్వం 2 ఉండేవి ఆ కాలంలో. కాంగ్రెస్ కమ్యూనిస్టులే అప్పుడు ఉండేది, మిగతా పార్టీ దేవు. అందరూ ఈయన గౌరవించేవాడు. అయితే ఏ పార్టీ వాడైనా ఈయన్ని గౌరవిస్తారు ప్రకాశం. ఈయన కూడా ఏ పార్టీ వాడైనా గౌరవిస్తే ప్రేమిస్తాడు. అందులో ఆ గుణం ఉంది కాబట్టి ఆ కాలంలో మనకు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు ఈయన మాటకు తిరుగులేదు. సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఉండే వాళ్ళు సెంట్రల్ పార్టీ ఏం చేసిందంటే ఈయన్ను రాజమండ్రి ఎక్కడో పోటీ చేయమని చెప్పింది అసెంబ్లీకి. నాకేంది నా జన్మస్థలం మీద ఒంగోలులోనే చేస్తానని చెప్పేసి ఆయన నేను ఒంగోలులోనే పోటీ చేయాలి, నాకు అవసరం లేదు పొమ్మని. వాళ్ళు ఒప్పుకోవాల్సింది ఈయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్పి వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఇక్కడ ఒంగోలు అసెంబ్లీలో పోటీ చేస్తున్నాడు. అదే సమయంలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మాదార నారాయణ స్వామి పెద్ద కమ్యూనిస్ట్ లీడర్, ఆయన మైనంపాడి, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ మన ఒంగోలు నియోజకవర్గం ఉన్నారు. వీళ్ళు ప్రచారం చేస్తూ ఒకరోజు ఆ ప్రచారంలో కార్లు పోతున్నారు. నారాయణ స్వామి కారు పోతుంది, ప్రకాశం పంతులు గారి కారు కూడా ఆ వైపే పోతుంది. నారాయణ స్వామి చూశాడు. ప్రకాశం పంతులు అంటే గౌరవం, ప్రతివాడు ఏ పార్టీ అయినా గౌరవం. స్లో చేసి ఆగాడు. ఈయన కూడా గమనించాడు నారాయణ స్వామి వచ్చిందని. ఆపేసి ఆయన దగ్గర ఎవరిని బట్టినా ఒరే అని చెప్తే ఇంకేం పిలవడు, ఏ పార్టీ అయినా ఎవడైనా సరే. ఒరే నారాయణ స్వామి, నా దగ్గర డబ్బులు లేవురా, ఒక 5,000 అని నారాయణ స్వామిని అడిగాడు. ఇంకేముంది, నారాయణ స్వామి వెంటనే 5,000 తీసి ఇచ్చి నమస్కారం పెట్టి కారు దిగొచ్చి వెళ్ళిపోయాడు. అదొక ఘటన. ఇంకొక ఘటన చెప్పి ముగిస్తా. ఇంకోటి ఏంటంటే ఈయన పెద్దవాడైన తర్వాత కూడా ఈ ఉపన్యాసాలు ఇవ్వడం, తిరగటం ఆయనకు బాగా ఇష్టం. తిరుగుతుంటాడు. ఆ తిరిగేటప్పుడు ఆంధ్ర నాయకులు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మడే ఉంటారు, ఆయన ఎమ్మడి. అంత గౌరవం ఆయన ఉన్నప్పుడు హైదరాబాద్లోనే ఎక్కడో ఒక సభలో మాట్లాడుతున్నాడు. పెద్దవాడైనాడు అప్పటికి. మాట్లాడుతుంటే దాటేటప్పుడు ఆయనకు దగ్గు వచ్చింది. దగ్గాడు. అప్పుడు నీళ్లు కావాలి. పక్కనే పెద్దవాడు గోపాల్ రెడ్డి ఉన్నాడు. పెద్దవాడు గోపాల్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, ఆయన సంజయ్ రెడ్డి, అందరు పెద్దవాళ్ళు ఉన్నారు ఆయన పక్కనే. అప్పుడు ఒరే గోపాల్ రెడ్డి, సోడా బాటిల్ తీసుకురారా, నాకు దగ్గు వచ్చింది అన్నాడు. ఒరే గోపాల్ రెడ్డి, మళ్ళీ వేరే మాట లేదు, సోడా తీసుకురారా, నాకు దగ్గు వచ్చింది అన్నాడు. కూర్చొని మాట్లాడుతుంది. ఆ దెబ్బతో తీసుకుపోయి గోపాల్ రెడ్డి వచ్చి తాగించాడు. అదొక రెండో ఘటన. కాబట్టి పార్టీ లేదు, ఏమి లేదు. ఆయనకు అంత కీర్తి రావడానికి ఆ రోజుల్లో ఆయన చేసి త్యాగం కొన్ని వేల కోట్లు అమ్ముకుపోయిన అతను గాంధీ గారి ఉద్యమం చెప్పినప్పుడు ఏ చెబితే చేసి ఇచ్చాడు. ఇంకొకటి అది అయిపోతే ముగిసి చివరొక్క మాట, అది చెబితే నాకు కళ్ళెమ్మడి నీళ్ళు వస్తాయి, కానీ అది చెప్పి ముగిస్తా. మూడోది ఏంటంటే ఆయన పెద్దవాడైపోయినాడు, డబ్బులన్నీ పోయినాయి, ఆయన దరిద్రంలో ఉన్నాడు, డబ్బులు లేవు. ఇక్కడ సొంతపేటలో ఆయన ఒక ఇల్లు ఉంది, ఇంకెక్కడ ఉన్నాయి హైదరాబాద్లో. ఆయన చివరకు సిక్ అయిపోయినాడు, పెద్దవాడైపోయి సిక్ అయిపోయినాడు. సిక్ అయిన తర్వాత మన కాంగ్రెస్ నాయకులు నలుగురు కలిసి ఓ శాలువా తీసుకొని ఇచ్చారు. ఎవరికి, ఈయనకు వెయ్యాలని, సన్మానించాలని కాంగ్రెస్ నాయకులు తీసుకొని శాలువా తీసుకొని ఆయన దగ్గరికి వచ్చారు. బాగలేదు, ఇట్లా ఉందని చెప్పేసి
వస్తే ఆ శాలువ తీసుకొచ్చి ఇట్లా చేయాలి, మీకు సన్మానించ వచ్చామంటే అప్పుడు వాళ్ళతోటి అన్న మాటలు మనకు కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి సార్. ఏమన్నాడంటే, ఒరేయ్ ఇప్పుడు ఎందుకురా ఈ శాలువాలు నాకు, ఆయన అన్నమాట, ఇప్పుడు ఎందుకురా నాకు ఈ శాలువాలు, 4 అరటిపళ్ళు తీస్తే నాకు ఈ పూట గడిచేదే కదా, 4 అరటిపళ్ళు తీస్తే నాకు ఈ పూట గడిచేదే కదా, ఈ శాలువాలు ఎందుకురా మీరు నాకు తీసుకురావటం అని చెప్పి అన్నా అంటే, ఆయన తినటానికి కూడా లేని దుస్థితిలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. చూడండి, 1000 కోట్లు సంపాదించిన దేశాన్ని త్యాగం చేసేసి తన దీనావస్థలో ఉండి తినటానికి మందుకి ఇబ్బంది పడ్డాడంటే అటువంటి మహనీయుడి గురించి, మహాత్యాగిని గురించి, దేశోద్ధారకుడి గురించి, దేశ బంధం గురించి మనం ఎంత చెప్పుకున్నా, అది ఎన్ని యుగాలు చెప్పుకున్నా కూడా మనకు ఆ యొక్క బాధ్యత తీరదు. ఈనాటి రాజకీయ నాయకులు ఒరే అని పిలవగల వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు లేరు. పిలిచినా చెప్పుతో కొడతారు. కానీ ఆయన ఎవరినైనట్లే పిలుస్తాడు. వాడు ఎటువంటి ఉండడం కానీ, సంజీవ్ రెడ్డి కానీ, గిరిజీ రెడ్డి ఎవరైనా ఒకటి, ఆయన ఒరే ఒరే అంటారు, రమ్మంటాడు. వాళ్ళు కూడా తప్పు పట్టుకుని పంతులు గారని వస్తారు. పంతులు గారని వచ్చి దగ్గర కూర్చొని గౌరవించి ఆయన నమస్కారం చేసి పోతారు. అట్లా జరిగింది ఆయన జీవితాన్ని గురించి నేను రాసిన దాంట్లో పుస్తకంలో కొన్ని బాగానే ముఖ్యమైన అంశాలు రాశాను. ఇది నాకు చెప్తే తృప్తి పడుతుందని మీరు నాకు అవకాశం ఇచ్చిన దానికి మీకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. నమస్కారం. రైట్, చూడొచ్చు, పంతులు అంటేనే, గురువు అంటేనే మొత్తం ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారు. అట్లాంటిది టంగుటూరి ప్రకాశం పంతులు అంటే ఆయన ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి అని చెప్తున్నారు. 1000 కోట్లు డబ్బు సంపాదించి పేదలకు, ప్రజలకు పంచారంటే ఆయన గొప్పతనం ఏంటో ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా స్వతంత్ర సమరయోధుల గురించి మనం పుస్తకాల్లో చదువుతాము. సాక్షాత్ అంటే ఆయన ఎంబటి ఉండి ఆయన అనుభవాలు మనతో పంచుకున్నారు పెద్ద ఆయన. చూడొచ్చు, ఎవరినైనా ఒరే అని పిలిచే అంతటి వాక్చాతుర్యం కావచ్చు, అంతటి ధైర్యం కావచ్చు, అంతటి గొప్ప ప్రేమని సంపాదించుకొని అట్లా వ్యవహరిస్తూ దేశానికి ఎంతో సేవ చేసి నిరాడంబరంగా ఆయన లాస్ట్ చివరి దశలో సైతం కూడా ఆయన మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ముఖ్యంగా వాళ్ళ కుటుంబ వారసులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు మనతో మాట్లాడినందుకు చాలా మటుకు వాళ్ళ మాటలు విని ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం యువత సైతం ఆదర్శంగా తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.